వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ మనం వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖద్వారానికి వచ్చేసామన్నమాట. ఇది చూసుకున్నట్లయితే గర్భగుడి చూడండి, భక్తులంతా గర్భగుడిని సందర్శించడానికి వచ్చారనమాట. ఇక్కడ పూజారి గారు ఇక్కడ పూజ చేస్తున్నారు భక్తుల కోసము. చూడండి భక్తుల సందడి చూడండి. గర్భగుడి దగ్గరే ఉన్నాము, ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాము. చాలా సందడిగా ఉంది, ఇక్కడ చాలా రద్దీగా కూడా ఉంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎలా ఉంది, వాళ్ళకి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు చెప్పగలరా సార్? రద్దీ అయితే ప్రతి సంవత్సరం విధంగానే అత్యంత వైభవంగా ఉంది. అదేవిధంగా మా ఈవో గారి సలహా మేరకు మరియు మా కమిటీకి కానీ మాకు ఇక్కడ సహకరించిన అందరి సలహా మేరకు భక్తాదులకి ప్రతి క్యూల్లో ఏమేమి వసతులు కావాలో అన్ని వసతులు కానీ, బయటకు వచ్చిన తర్వాత ప్రసాద వినియోగము, తీర్థ ప్రసాద వినియోగంలో ప్రతి ఒక్క భక్తునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనము, స్వామివారి కైంకర్యము, స్వామివారి కృప జరిగే విధంగా ప్రతి ఒక్క ఏమేమి అవసరమో అవన్నీ చేశాము. అదేవిధంగా ఈరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అదేవిధంగా లోపల విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, స్వామివారి ఆరాధన, అలాగే గోపూజ, ద్వారపూజ మరియు స్వామివారు వైకుంఠ ద్వారంలోకి ఉచ్చ విగ్రహాలని ప్రాకారం చేసి స్వామివారు గోవుని పంపించిన తర్వాత ద్వారంలోకి స్వామివారి ఉచ్చ విగ్రహాలని స్వామివారి ద్వారంలోకి తీసుకెళ్ళి అదేవిధంగా ఉయ్యాలలో స్వామివారిని కూర్చోబెట్టి తర్వాత ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి ఉయ్యాల కింద నుంచి వెళ్ళి మూల విరాటిని దర్శనం చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు చేశాము. వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి స్వామివారి దర్శనము, అదేవిధంగా తీర్థ ప్రసాద వినియోగములు అన్ని సౌకర్యంగా జరగాలని ఏమేమి కావాలో అన్ని సౌకర్యంగా చేశాము. అందరూ మదనపల్లిలో ఉన్న పుర ప్రజలందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాద వినియోగం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం 3 గంటల నుంచే భక్తాదులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నట్టుకు క్యూలో వస్తున్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ దర్శనం ఉదయం 3 నుండి రాత్రి 10:30 వరకు ఏకదాటిగా కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగిందండి, దేవుడి దర్శనం బాగా జరిగింది. క్రౌడ్ కూడా తక్కువగానే ఉంది, కానీ బాగా జరిగింది దేవుడి దర్శనం. మీరు చెప్పండి, ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? 1 అవర్ పట్టింది. ఎలా అనిపించింది మీకు? బాగుంది, ఇంకా టైం లేదు, బాగా జరిగిందండి. బాగా దర్శనం అయింది. దర్శనం చూసుకుని సంతోషంగా ఇంటికి పోతున్నాం నాన్న. సార్ చెప్పండి సార్, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు మీరు? సార్ బ్రహ్మాండంగా ఉన్న ఏర్పాట్లు ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ నెహ్రూ బజార్లో అమాలి పనిచేసే మేము అమాలి వర్కర్స్ ప్రతి సంవత్సరము ఇది ప్రసాదాలు ఏర్పాటు చేస్తాము. మాకు కూడా బ్రహ్మాండంగా బాగా ఇది దేవస్థానం తరపున మాకు ఏ కావాలన్నా సౌకర్యం చేస్తున్నారు. బాగా బ్రహ్మాండంగా ఉంది సార్. నమస్కారం అండి. సార్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా సార్? అవునండి. ఎటువంటి బందోబస్తు ఇస్తారు సార్? ఈ వైకుంఠ ఏకాదశి సర్వసాధారణంగా ప్రతి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లో మామూలుగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది తెలుగు ప్రజలందరికీ చాలా పర్వదినము. ఈ సందర్భంగా ఒక 3 days బిఫోరే నేను మా స్టాఫ్ ఎస్ఐ గారు టెంపుల్ ఈవో గారిని కలవడం జరిగింది. ఎలా వస్తున్నారు, భక్తులు ఎంతమంది రావచ్చు అని చెప్పి అడగగా సుమారు 1.5 నుంచి 2 లక్షల మంది వరకు రావచ్చు అని చెప్పారు. దానికి తగ్గట్టుగా ఈ బ్యారికేడింగ్, ఎక్కడ ఎంట్రన్స్, ఎక్కడ క్యూ లైన్, ఎక్కడ ప్రత్యేక దర్శనం అనేది టెంపుల్ ఈవోతో పాటు మేము కూడా విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏ రకంగా క్యూ లైన్ పాటించాలని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మా టోటల్ ఫోర్స్ సుమారు ఇంక్లూడింగ్ ఎన్సీసీ వాళ్ళతో 80 members వరకు బందోబస్తు స్కీమ్ చేసుకున్నాము. మా ఉన్నతాధికారులు డిఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు, మా ఎస్పీ గారు అన్నమయ్య ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.